హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలోని 10వ చాప్టర్ అయినటువంటి గణిత శాస్త్ర క్లబ్ నిర్మాణము నిర్వహణ గురించి నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. సాధారణంగా బోధన పరీక్ష గమ్యంగా జరుగుతూ ఉంటుంది. ప్రేరేపించేటువంటి ఉపాధ్యాయుడే వాస్తవమైనటువంటి జీవనాడి అని మనం చెప్పుకోవచ్చు. అలాగే తరగతి గది, కాల వ్యవధి, నియమ నిబంధనలనే అంశాల పరిధిలో గణితం చెప్పడం నుంచి నేర్పడంకే కానీ అంతకు మించి చేయడంగా మారటం లేదని చెప్పవచ్చు. తరగతి గది, కాల వ్యవధి, నియమ నిబంధనలు అనేటువంటి అంశాల పరిధిలో గణితం చెప్పడం నుంచి నేర్పడంకే కానీ అంతకు మించి చేయడంగా మారటం లేదు. గణితాన్ని ఒక క్రీడగా భావించి స్వేచ్ఛగా పాల్గొనే స్థితిలోకి విద్యార్థులు రావడానికి కొన్ని అనియత పద్ధతుల ద్వారా సహపాఠ్య కార్యక్రమాలు నిర్వహించడానికి గాను గణిత సంఘం అనేది ఒక సాధనంగా చెప్పొచ్చు. అయితే కేంద్ర స్థాయిలో ఎన్సీఆర్టీ, రాష్ట్ర స్థాయిలో ఎస్సీఆర్టీ, ఎస్ఐఈలు మన పాఠశాలలో గణిత విద్యాభివృద్ధి చేయడానికి ఎన్నో చర్యల్ని ప్రవేశపెట్టాయి. పాఠశాలలో గణిత విద్య గుణాత్మకాభివృద్ధికి గాను గణిత క్లబ్బుల్లో ప్రతిభ గలవారికి, బాగుగా సాధించే వారికి మనోరంజక గణితంతో కూడిన సమృద్ధి సామాగ్రిని పాఠ్యపుస్తకాల స్థానంలో రూపొందించే బోధనా ప్యాకేజీల ద్వారా అందజేయాలి. ప్రతి తరగతిలో గణితంలో ఎక్కువ సాధన, అభిరుచి కలవారికి తరగతిలో పాఠశాల అనంతరం సరైనటువంటి పోషణ అనేది ఉండాలి. గణిత క్లబ్బుల్లో ఎన్నో విధాలైన కృత్యాలు నిర్వహించవచ్చు. విద్యార్థుల చేత గణిత నమూనాలు సిద్ధం చేయవచ్చు. గణిత కృత్యాలు నిర్వహించడానికి, గణిత నమూనాలని విద్యార్థుల చేత చేయించడానికి ఉపయోగపడేది ఏంటి అంటే గణిత క్లబ్ అని చెప్పవచ్చు. పాఠశాలలోకి గణిత క్లబ్బులు, గణిత ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించేటువంటి మ్యాథమెటికల్ ఒలింపియాడ్స్ లాంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొనడానికి గాను వారిని సంసిద్ధపరచాలి. ఇక పాఠశాల మ్యాథమెటిక్స్ క్లబ్ ఉద్దేశాలు, ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. విద్యార్థుల్లో గణితం పట్ల ఆసక్తిని పెంచడం, పాఠశాలలో జరిగే గణిత సంబంధిత కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనేటట్లు చేయడం, తరగతిలో అందించడానికి సాధ్యం కాని అదనపు అంశాలను సమాచారం ఇవ్వడం కోసం గణితాన్ని కేవలం పరీక్షలకే అనే దృక్పథం నుంచి ఒక దినచర్యగా భావించేటట్లు చేయడం, గణిత సంబంధ సమావేశాలు, ప్రసంగాల ద్వారా విద్యార్థులు తమ గణిత జ్ఞానాన్ని సుసంపన్నం చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం, గణిత క్విజులు, పోటీ పరీక్షలకు విద్యార్థులు తగిన సమాచారం, సంసిద్ధతతో పాల్గొనేటువంటి పథకాలు ఇవ్వటం, స్వయం అధ్యయనానికి మార్గాలను చూపి అందుకు ఉపకరించే గణిత గ్రంథాలని అందుబాటులో ఉంచటం, గణిత ఉపాధ్యాయులు ఎవరికి వారుగా కాకుండా సమిష్టిగా ఆలోచించి మంచి ఫలితాలు సాధించడానికి వేదికగా ఉండటం, అనేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులనే కాకుండా వారి తల్లిదండ్రులను, సమాజంలోని పెద్దలను పాఠశాల కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి తద్వారా పాఠశాలను సమాజానికి మరింత దగ్గర చేయడం, బోధనోపకరణాల తయారీ, దానికి వనరుల సేకరణ, తయారైన వాటిని బోధనా అభ్యాసంలో ఉపయోగించడం, గణిత నమూనాల ప్రదర్శన, గణిత ప్రదర్శనలో పాల్గొనడం వంటి అంశాలని నిర్వహిస్తుంది. గణితాభివృద్ధి, గణిత శాస్త్రజ్ఞుల జీవిత చరిత్రలు, వారి కృషి, భారతీయ గణిత విశేషాలు, గణితం ఉపయోగాలు వంటి అంశాలని విద్యార్థులు చదవడానికి, వినడానికి, చర్చించడానికి వీలుని కల్పించడం, అలాగే ప్రతిభావంతులైన విద్యార్థులకు పాఠ్యాంశాల్లో మరింత పరిపుష్టమైన జ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా సమస్య సాధన నైపుణ్యము, అన్వేషణ, పరిశోధన దృక్పథం అలవడటానికి దోహదం చేయడానికి మ్యాథమెటిక్స్ క్లబ్ అనేది ఉపయోగపడుతుంది. విద్యార్థుల్లో సమిష్టి కృషి, నిర్వహణ సామర్థ్యం, పరస్పర సహకారము, సర్దుబాటు మనస్తత్వము, సృజనాత్మకత, ఉపాధ్యాయులతో అవగాహన, చక్కని సాన్నిహిత్యం వంటి అంశాలకు ఉపకరించటం. గణిత సంఘం నిర్వహణ. గణిత సంఘంలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేటట్లు చూడాలి. ఎంతమంది పాల్గొంటే వారికి అంత ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచనతోటి గణిత సంఘ నిర్వహణ అనేది ఉండాలి.
పాఠశాల గణిత క్లబ్ స్వభావము, ఏర్పాటు, నిర్వహణలు ఆ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే ఒక భాగంగాను, సంఖ్య 500 లేదా అంతకు మించి ఉంటే జూనియర్ విభాగంలో 6-7 తరగతుల విద్యార్థులు, సీనియర్ విభాగంలో 8, 9, 10 తరగతుల విభాగమని 2 భాగాలుగా ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేపట్టాలి. ప్రసిద్ధులైనటువంటి గణిత శాస్త్రజ్ఞుల జీవిత చరిత్ర, వారి గణిత సేవలు విద్యార్థులు ఎల్లప్పుడూ గుర్తించుకునేటట్లు గణిత సంఘానికి వారి పేర్లను పెట్టుకోవాలి. గణిత సంఘ నిర్వహణకి ఎక్కువ ఖర్చేమి కాదు కాబట్టి సభ్యత్వ రుసుము అనేది అవసరం లేదు. కొన్ని కార్యక్రమాల నిర్వహణకి ధనం ఖర్చు చేయవలసి వస్తుంది. ఉదాహరణకి ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుల జయంతులు, గణిత విశేషాలు, ప్రయోజనాలని తెలియజెప్పేటువంటి సమావేశాల నిర్వహణ, గణిత సంఘం నిర్వహణకు అవసరమైనటువంటి ధనాన్ని కొన్ని పద్ధతుల్లో మనం సేకరించవచ్చు. అవి ఎలా అంటే సభ్యత్వ రుసుమని, అలాగే పాఠశాలలో పూర్వ విద్యార్థుల్లో ఉన్నత విద్యలో ఉన్నవారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు, ఆర్థికంగా సమాజపరంగా ఉన్నత స్థితిలో ఉన్న వారిలో పాఠశాలతో సాన్నిహిత్యము, గణితం పట్ల ఆసక్తి, అభిరుచి గల వారిని గౌరవ సభ్యులుగా చేర్చుకోవడం ద్వారా, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, ఆసక్తి గల పెద్దలు, గణిత శాస్త్ర బోధకులు, ఆర్థికంగా బాగున్న వారిని పోషక సభ్యులుగా చేర్చుకోవడం ద్వారా మనము ధనాన్ని సేకరించవచ్చు. గణిత సంఘ కార్యవర్గాన్ని ఉపాధ్యాయ, విద్యార్థి అనే 2 భాగాలుగా ఒకదానితో మరొకదానికి సంబంధం ఉండేటట్లుగా ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయ విభాగానికి గాను పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని గౌరవ అధ్యక్షులుగా, సీనియర్ గణితోపాధ్యాయుడు లేదా ఔత్సాహిక గణితోపాధ్యాయుడు కార్యదర్శిగా, మిగిలిన గణితోపాధ్యాయులు వారి అభిరుచి సమర్థత బట్టి కార్యదర్శులుగా, ఇతర ఉపాధ్యాయుల్లో ఉత్సాహం ఉన్నవారిని గౌరవ సభ్యులుగా తీసుకోవాలి. విద్యార్థి విభాగానికి అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, కార్యనిర్వహణ సంఘ సభ్యుల్ని ఎంపిక చేయాలి. పాఠశాల గణిత సంఘం విజయం అనేది ఉపాధ్యాయ కార్యదర్శి దక్షత, విద్యార్థి కార్యవర్గం ఉత్సాహం, చొరవ, సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయ కార్యదర్శి నిర్వహించేటువంటి పద్ధతులు: ప్రతి సంవత్సరం విద్యార్థుల నుంచి ప్రాథమిక సభ్యుల ఎంపిక నమోదు, ఉపాధ్యాయ సభ్యులు విద్యార్థి సభ్యులతో చర్చించి వార్షిక కార్యాచరణ పథకం తయారు చేయడం, దాని అమలుని పర్యవేక్షించడం, గౌరవ సభ్యులు పోషక సభ్యుల్ని నమోదు చేయడం, వారితో సాన్నిహిత్యం కలిగి ఉండటం, ఉపాధ్యాయుల నుంచి విద్యార్థుల నుంచి కార్యవర్గం ఎంపిక, గణిత ఉత్సవాలు, విద్యార్థులచే సభలు, సమావేశాలు మొదలైన వాటిని నిర్వహించడం, గణిత సంఘం కార్యక్రమాల నమోదు, సమాచార నిర్వహణ, జమా ఖర్చుల నమోదు. గణిత సంఘం కార్యకలాపాలు ఏంటంటే, గణిత సంఘం నిర్వహించదగిన కార్యకలాపాలని కొన్ని శీర్షికలుగా వర్గీకరించారు. అవేంటంటే సమావేశాలు, బులెటిన్ బోర్డు, పోటీ పరీక్షలు, గణిత క్విజ్, ఇతర సంబంధిత వ్యాసంగాలు. సమావేశాల్లో ఉపాధ్యాయ సమావేశాలని ప్రతి నెల ఒకరోజు కేటాయించుకొని నిర్వహింపవచ్చు. సీనియర్ గణితోపాధ్యాయుడు లేదా ప్రధాన ఉపాధ్యాయుని మార్గదర్శనంలో నిర్వహించే ఈ సమావేశంలో బోధనలో వచ్చే లోటుపాట్లు, పాఠ్యాంశాల పట్ల అవగాహన, పరీక్షా ఫలితాల విశ్లేషణ, లోప నిర్ధారణ నివారణ చర్యలు, బోధనలో పరస్పర భావ వినిమయం, మంద అభ్యాసకులు, ప్రతిభావంతులైన విద్యార్థుల విభజన, వారికి అవసరమైన బోధనా వ్యూహాల రూపకల్పన ఇలాంటి అంశాలని రాబట్టవచ్చు. ప్రతి విద్యా సంవత్సరంలో ప్రారంభ, ముగింపు సమావేశాలని, మధ్యలో 2 లేదా 3 ప్రత్యేక సమావేశాలని ఏర్పాటు చేయవచ్చు. ఇవి పాఠశాలలో అందరూ పాల్గొనేటట్లు సభల రూపంలో ఉండాలి. ఇతర పాఠశాలల నుంచి ఉపాధ్యాయుల్ని, ఆసక్తి గల తల్లిదండ్రుల్ని, ఇతరుల్ని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మనం ఆహ్వానించవచ్చు. ఈ సమావేశాల్లో చోటు చేసుకునేటువంటి అంశాలు కానీ చూసినట్లయితే ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుల గణిత సేవలు, గణితం ప్రయోజనం మొదలైనటువంటి అంశాల మీద ప్రముఖుల ప్రసంగాలు, గణిత శాస్త్రంలోని వివిధ అంశాలపై ఉపాధ్యాయుల, విద్యార్థుల స్వల్ప వ్యవధి చర్చలు లేదా ప్రసంగాలు, అలాగే పాఠ్య ప్రణాళిక, పాఠ్య గ్రంథాలు మారినప్పుడు ఆ అంశాల మీద అవగాహనకి కొన్ని పునశ్చరణ తరగతులు, క్విజ్, టాలెంట్ పోటీ పరీక్షలు, గణిత ప్రదర్శనలు, ఇటువంటి పోటీల్లో విజేతలైన విద్యార్థులకు అభినందనలు తెలియజేయటం, సంఖ్యాశాస్త్ర విశేషాలు, మనోరంజక గణితం అంశాలపై పరిచయము, ప్రసంగాలు,
బులెటిన్ బోర్డ్ తరగతి గదికి బోధనలో నల్లబల్ల ఎంత ఆవశ్యకమో గణిత సంఘ కార్యక్రమాల సాఫల్యతకు బులెటిన్ బోర్డు కూడా అంతే అవసరం. గణిత సంఘం ప్రాథమిక ప్రాధాన్యతల్లో బులెటిన్ బోర్డు నిర్వహణ అనేది చాలా ముఖ్యమైనది. ఈ బులెటిన్ బోర్డు యొక్క ఉపయోగాలు చూసినట్లయితే ఒక పాఠ్యాంశంలో వచ్చే గణిత పదజాలము, సాంకేతికాలు, వీటిని పలికే విధానం లేదా పునశ్చరణ నిమిత్తం తరగతి గదిలో కూడా ఉపయోగించవచ్చు. కొన్ని మౌలిక భావనలను ప్రదర్శించడంలోనూ పటాలు మరియు వస్తువుల్ని ఉపయోగించడం ద్వారా అభ్యసనాన్ని స్థిరపరిచేటువంటి ప్రయత్నానికి బులెటిన్ బోర్డు అనేది ఉపకరిస్తుంది. పేపర్ కటింగ్స్, బొమ్మలు, ఫోటోలు, వివిధ రంగుల్లో రాసిన చార్ట్ ముక్కల్ని వాటి మీద ఉపయోగించవచ్చు. కొన్ని ప్రత్యేక సమస్యలు, ప్రహేళికలు, గూఢ ప్రశ్నలు, గణిత పదకేళి, ప్రత్యామ్నాయ నిరూపణలు, ఇటువంటి అంశాల ప్రతిపాదన లేదా వివరణల్ని ఆకర్షణీయమైన పద్ధతిలో బులెటిన్ బోర్డు మీద ప్రదర్శించవచ్చు. ఒక సిద్ధాంత నిరూపణ అనంతరం అందులో ఉపయోగించిన సిద్ధాంతాలు, ఉపసిద్ధాంతాలు, ఫలితాలు, సూత్రాలు కూడా ప్రదర్శించవచ్చు. గణిత శాస్త్రవేత్తల జయంతి సభల నిర్వహణ సాధ్యం కాని సందర్భాల్లో ఆ రోజున ఆ శాస్త్రవేత్త వివరాలు, కృషి సంక్షిప్తంగాను ఆకర్షణీయంగాను ఒక చార్టు మీద అతని ఫోటోతో సహా ప్రదర్శించవచ్చు. అలాగే గణిత శాస్త్ర స్వభావము, గొప్పదనము, ప్రయోజనము, ప్రత్యేకతల్ని సూటిగా స్పష్టంగా అర్థమయ్యేటట్లు క్లుప్తంగా చెప్పడానికి ప్రసిద్ధులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలని గణిత సూక్తులు లేదా గణిత సుభాషితాలుగా ఒక్కొక్కటి చొప్పున కొన్ని రోజులు బులెటిన్ బోర్డులో ప్రదర్శించవచ్చు. ఉదాహరణకి అంకెలు, అక్షరాలు, జ్ఞానానికి 2 నేత్రాలు అనేటువంటి తమిళ సామెత లాంటి వాటిని బులెటిన్ బోర్డులో ప్రదర్శించవచ్చు. గణిత సత్యాలను గురించి నేను ఆలోచించినంత గాఢంగాను ఎడతెరిపి లేకుండాను ఇతరులు చేసినట్లయితే నేను చేసిన ఆవిష్కరణల్ని వారు కూడా చేసి ఉండేవారు అని గాస్ అభిప్రాయపడ్డాడు. ఇటువంటి విషయాలని బులెటిన్ బోర్డు మీద ప్రదర్శించవచ్చు. వార్తాపత్రికలు, ఇతర పీరియాడికల్స్లో ప్రచురితమయ్యే గణిత అంశాలని పేపర్ కటింగ్స్ రూపంలో సేకరించి యథాతథంగా కానీ అవసరమైనటువంటి కొంత వివరణతో కానీ బులెటిన్ బోర్డుపై ఎప్పటికప్పుడు చూపించవచ్చు. మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్, ఇతర పోటీ పరీక్షల్లోని విశేషమైన ప్రశ్నలు, సిలబస్కు సంబంధించి ఇతర పాఠ్య గ్రంథాల్లోని చక్కని సమస్యలను వాటికి సరైన సమాధానాలను ఇచ్చినటువంటి విద్యార్థుల పేర్లతో సహా ప్రదర్శించి అభినందించవచ్చు. వివిధ జామితీయ నమూనాల, వక్రాలు, టాన్గ్రామ్స్, సంఖ్యా ధర్మాలు, వాని నమూనాలు, మనోరంజక గణితాంశాలు, పాఠశాల గణిత గ్రంథాల పరిచయం, వాటిలోని అంశాల సంక్షిప్త వివరణల్ని బులెటిన్ బోర్డులో ప్రదర్శించవచ్చు. పాఠశాల గణిత సంఘం వివరాలు, సమావేశాల సమాచారం, వివిధ పోటీ పరీక్షల సమాచారం, ఆహ్వాన పత్రాలు, అందుబాటులో ఉండే గణిత సమావేశాలు, ప్రసిద్ధుల ఆగమనము, సందేశాల గురించిన సమాచారం, అలాంటి అంశాలను ప్రదర్శించడానికి బులెటిన్ బోర్డు అనేది ఉపయోగపడుతుంది. పోటీ పరీక్షలు, గణిత సంఘం, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్, నేషనల్ టాలెంట్ సెర్చ్, ఇటువంటి పరీక్షలకు ప్రముఖ సంస్థలు నిర్వహించేటువంటి గణిత పోటీ పరీక్షలకు విద్యార్థులను తయారు చేయడంలోనూ వీటికి సంబంధించి విద్యార్థులకు తగిన సమాచారం, అవసరమైన గణిత గ్రంథాల ఎంపిక, గత ప్రశ్నాపత్రాలని అందుబాటులో ఉంచడంలోనూ అలాగే సమస్యల సాధనలో మార్గదర్శనం చేయడంలోనూ శ్రద్ధ వహించాలి. ఇక గణిత క్విజ్ అమ్మ. ఈ క్విజ్లు అనేవి నిర్ణీత స్వల్పకాల వ్యవధిలో సమాధానాలు చెప్పే విధంగా ఉండే ప్రశ్నలు అడిగే పద్ధతి లేదా పరీక్షా విధానం అనేది ఉండాలి. క్విజ్ ప్రధానంగా విషయ జ్ఞానము, సమయస్ఫూర్తి, వేగము, ఖచ్చితత్వము, సంసిద్ధత, ఏకాగ్రత, గ్రహణ నైపుణ్యము, శ్రవణ సామర్థ్యము, ధారణ, వివేచన, ఇటువంటి అంశాల మీద ఆధారపడి ఉండాలి. గణితంలో నిర్వహించేటువంటి క్విజ్ని మౌఖిక గణన అభ్యసనము, వేగంగా ఖచ్చితంగా గణన చేయగల శక్తికి కూడా ప్రాధాన్యం ఉండే విధంగా నిర్వహించాలి. అలాగే సాధన నిక్ష, మనకి ఎంత తెలుసు అనేటువంటి విషయాన్ని కొంత ఆలస్యంగా తెలియజేస్తే క్విజ్ అంతకు మించి మనకి ఏం తెలియాలో కూడా వెంటనే చెప్తుంది. పాఠ్యపుస్తకాల్లో మౌఖిక అభ్యాసాలు దాదాపుగా ఇవ్వని నేటి పరిస్థితుల్లో క్విజ్ అనేది ఆ లోపాన్ని సవరిస్తుంది. అలాగే గణిత క్విజ్ని పాఠశాలలో ఒక యూనిట్ అయిన వెంటనే ఆ యూనిట్ మీద
అలాగే త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక పరీక్షలకు ముందు ఆయా సిలబస్సుల్లో ఒకే తరగతిలో 2 సెక్షన్ల మధ్య కానీ నిర్వహించవచ్చు. పాఠశాల వార్షికోత్సవం, ప్రముఖుల పాఠశాల సందర్శనం, గణిత ప్రాముఖ్యం గల దినాలు, ఇటువంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గణిత సంఘం మ్యాథ్స్ క్విజ్ని పాఠశాలలో అంతర్గతంగా కానీ లేదా ఇతర పాఠశాలకు కానీ ఆహ్వానించి నిర్వహించవచ్చు. ఇతర సంబంధిత వ్యాసంగాలు గణితాన్ని మనోరంజకం, జనరంజకం చేసేందుకు గణిత సంఘం మనోరంజక గణితాంశాలతో పాటు సాహిత్య ప్రక్రియలు, రంగస్థల ప్రదర్శనలు కూడా నిర్వహించవచ్చు. ఇక సాహిత్య వ్యాసంగాలు గణిత శాస్త్ర విజయాలకు కారణం చాలా వరకు దాని శైలి అని గుర్తించినటువంటి రాయల్ సొసైటీ సభ్యులు రచనల్లో విపులీకరణ, ఆడంబరత్వము మొదలైన వాటికన్నా పరిశుద్ధత, సంక్షిప్తత ముఖ్యమని నిర్ణయించి ఉత్తమమైన శైలికి నిదర్శనగా ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుల రచనలని ఉదహరించేవారు. అలాగే పాఠశాల స్థాయిలో గణిత సాహిత్య వ్యాసంగాలుగా గణిత వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, స్క్రాప్ బుక్, లిఖిత పత్రిక, గణిత నేపథ్యంతో సాహిత్య, కవిత్వ రచనలని నిర్వహించవచ్చు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలకు విద్యార్థులు విస్తృతంగా గ్రంథ పఠనము, నిపుణులు చెప్పేది వినటము, సంప్రదించడము, తమకు తాము అనేక కోణాల్లో అంశాలను అధ్యయనం చేయడం ఎంతో అవసరం. గణితం, భాష, ఇతర శాస్త్రాల సహసంబంధాలని వ్యక్తీకరించేటువంటి ఒక చక్కని ప్రక్రియగా సాహిత్య వ్యాసంగాన్ని ఉపయోగించవచ్చు. అంటే ఉపన్యాస, వక్తృత్వ పోటీల్ని ఉపయోగించవచ్చు. బులెటిన్ బోర్డులో ప్రదర్శించిన పేపర్ కటింగ్స్ని ప్రదర్శన అనంతరం వాటిని ఏం చేయాలి, ఎలా భద్రపరచాలి అనే ప్రశ్నకు సమాధానమే మ్యాథమెటిక్స్ స్క్రాప్ బుక్. డ్రాయింగ్ షీట్స్ లేదా బాగా దళసరిగా ఉండే కాగితాలని ఒక అనుకూలమైన కొలతకు సరిగ్గా కత్తిరించాలి. పేపర్ కటింగ్స్ని బులెటిన్ బోర్డుపై ప్రదర్శన అనంతరం తీసి చక్కగా అంచుల్ని, మూలల్ని విషయానికి భంగం కలగకుండా కత్తిరించి వాటిని సిద్ధం చేసుకున్న షీట్స్పై చదునుగా అతికించాలి. వాటి కింద ప్రచురణ తేదీ, ఎక్కడి నుంచి సేకరించింది అనేటువంటి విషయాన్ని తెలియజేయాలి. ఒక పుస్తకం రూపంలోకి తెస్తే ఆ రూపాన్నే స్క్రాప్ బుక్ అని చెప్పి అంటారు. ఈ విధంగా ఫోటోలతోటి అలంకరించినటువంటి ఆల్బమ్ వంటిదే స్క్రాప్ బుక్ అన్నమాట. పాఠశాలల్లో ఒక లిఖిత పత్రిక, స్క్రిప్ట్ మ్యాగజైన్ని నిర్వహించవచ్చు. చక్కని చేతి రాత గల విద్యార్థులతో రచనలని అందంగా కాగితాలపై రాయించి, అవసరమైన చోట్ల బొమ్మలు వేయించి, జిరాక్స్ ప్రతులను కూడా ఉపయోగించి లిఖిత పత్రిక తయారు చేయవచ్చు. వివిధ గణిత అంశాలు, గణిత శాస్త్రజ్ఞుల జీవితంలోని రమ్యమైన ఘట్టాలు, గణిత చమత్కారాలు, గణితపరమైన సాహిత్య ప్రక్రియలు, విద్యార్థుల విద్యా విజయాలు అందులో పేర్కొనవచ్చు. గణిత గీతాలను పాఠశాల గణిత సమావేశాల్లో పాడించవచ్చు. కవిగాని వాడెవ్వడు సంపూర్ణ గణిత శాస్త్రవేత్త కాలేడు అని వెయిర్ స్ట్రాస్ భావించినటువంటి విషయాలు ఇలాంటివి విద్యలో భావావేశ రంగానికి ఉపకరిస్తాయి. ఈ ముల్లోకాల్లో కదులుతున్నవి, కదలనివి, అవి ఇవి అననేల, ఏవి గణితం లేనిదే లేవు అని నొక్కి చెప్పిన మహావీరాచార్యుని గణిత సార సంగ్రహంలోని గణిత శాస్త్ర ప్రశంసను కూడా మనం చెప్పవచ్చు. ఇక ఇతర వ్యాసంగాలు అంత్యాక్షరి గణితంలో పదజాలాన్ని అభివృద్ధి చేసుకోవటం, సమయానికి స్ఫోరణకు తెచ్చుకోవడం, పదాల ఆవర్తన అనే విద్యా విలువలకి తోడ్పడుతుంది. ఉదాహరణకి ట్రయాంగిల్, ఈక్వేషన్, నంబర్, రే, యార్డ్, డివిజన్ ఇలాంటివి. పాస్వర్డ్ ఫజిల్స్, గళ్ళ నుడికట్టు, పదకేళి, పదక్రీడ, పదబంధ ప్రహేళిక, పదబంధ పారిజాతం, మాటాట, పదబంధ హేళ, పద వినోదము మొదలైన వాటిని గణిత పదజాలానికి వర్తింపజేసి గణిత పదకేళి, గణిత పరిశోధనలను రూపొందించి ఉపయోగిస్తే విద్యార్థుల్లో గణితం పట్ల ఆసక్తిని పెంచవచ్చు. గణిత పదకేళి ఇది బిఎడ్ పాఠ్యాంశాలకు సంబంధించి చేసినటువంటిది. పూరించడానికి ఆధారాలు ఇవ్వడం జరుగుతుంది, సూచనలకు అనుగుణంగా పూరించాలన్నమాట. గణిత పరిశోధన చిక్కు ప్రశ్నలు, రీడిల్స్, ఫజిల్స్, వింత చదరాలు, సంఖ్యలతో ఛేదనాలతో గణిత వినోదాలు, టాన్గ్రామ్స్, వేగాన్ని ఖచ్చితత్వాన్ని పెంచే వేద గణితం పద్ధతులు,
ఇతర పద్ధతులు, గణిత అష్టావధానాలు, గణిత నాటికలు, గణిత సంబంధిత నాట్య ప్రదర్శనలు, ఇటువంటి అంశాలన్నీ కూడా గణిత అభివృద్ధికి దోహదపడేవే. ఇతర గణిత సంఘాలు పాఠశాల స్థాయిలోనే కాకుండా పట్టణ, ప్రాంత లేదా మండల, జిల్లా, రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక ప్రసిద్ధ గణిత సంఘాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సంస్థలు కానీ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథ్స్ టీచర్స్ హైదరాబాద్, అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా చెన్నై, ఇండియన్ సొసైటీ ఫర్ హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఢిల్లీ, అసోసియేషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ విజయవాడ, రామానుజన్ మ్యాథ్స్ అకాడమీ రామచంద్రాపురం తూర్పుగోదావరి జిల్లా, మ్యాథమెటికల్ సైన్స్ ట్రస్ట్ సొసైటీ ఢిల్లీ, సొసైటీ ఫర్ మ్యాథమెటికల్ సర్వీసెస్ అండ్ స్టాండర్డ్స్ విశాఖపట్నం, ఢిల్లీ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఢిల్లీ. ఇక గణిత ప్రదర్శనలు, గణిత సంఘం నిర్వహించదగిన అనేక కార్యకలాపాల్లో ప్రముఖమైనది గణిత ప్రదర్శన. గణిత సంఘం కార్యక్రమాలన్నింటిలో పాఠశాల గణిత శక్తి, ఆసక్తి ఏమిటో నిర్దిష్టంగా వ్యక్తీకరించేటువంటి సాధనంగా గణిత ప్రదర్శన ప్రముఖ పాత్ర వహిస్తుంది. గణిత ప్రదర్శన ఆవశ్యకత, ప్రయోజనాలు. ఆవశ్యకత: గణిత సామర్థ్యాలు పూర్తి స్థాయిలో వెలుగులోకి రావడానికి, ప్రదర్శించడానికి, తగిన అభినందనలు, ప్రోత్సాహం పొందడానికి ఒక సాధనంగా గణిత ప్రదర్శన చెప్పుకోవచ్చు. సంగీతం, సాహిత్యం, నృత్యంలో లాగా గణిత సామర్థ్యాల పట్ల కూడా ఆనందము, అభినందనలు అందుతాయి. గణితాన్ని ఆస్వాదించి ఆనందించే స్థితి కలిగించే విధంగా బోధన అనేది అభ్యసన మార్పుకి కారకం కావచ్చు. గణిత నమూనాలు తయారు చేయడంలో ప్రణాళికాబద్ధమైన అవగాహన, ప్రయత్నము, కుతూహలము, సాహసంతో కూడినటువంటి సంసిద్ధతకు దారితీస్తుంది. పరిశీలనా శక్తి, అన్వేషణ శక్తి, పరిశోధనా దృక్పథానికి సూచికగా అవుతుంది. ఇక ప్రయోజనాలు: ఉపాధ్యాయులతో నమూనాల తయారీలో పాల్గొనడం ద్వారా వారికి సన్నిహితులై అభ్యసనంలో కొంత చురుకుదనం పొందుతారు. గణిత అమూర్త స్వభావం వల్ల దాని పట్ల ఆకర్షణను పోగొట్టుకున్నవారు గణిత భావాలని నమూనాలుగా రూపొందించడంలో అంతకు ముందుగల అభిప్రాయాలను సరైన దిశలో మార్చుకుంటారు. నమూనాల ప్రదర్శన, వివరణ ద్వారా గణిత భావాలను బాగా అవగాహన చేసుకొని స్థిరపరుచుకుంటారు. సంగీతము, నృత్యము వంటి ఇతర విషయాలతో సాధ్యం కాని పోటీ, నైపుణ్య ప్రదర్శనని ప్రతిభావంతులైన విద్యార్థులతో సమానంగా చేయవచ్చు. గణిత ప్రదర్శనల లక్ష్యాలు: గణిత అమూర్త భావనల వల్ల విద్యార్థుల్లో ఏర్పడ్డ భయాన్ని, అపోహల్ని పోగొట్టి వారిలో గణిత అభ్యాసనం పట్ల ఆసక్తి పెంపొందించడం, గణిత అభ్యసనాన్ని ఒక ఆనందకరమైన సృజనాత్మక వ్యాసంగంగా రూపొందించడం, విద్యార్థుల్లో అన్వేషణ, పరిశోధనాత్మక దృక్పథాన్ని కలుగజేయడం, స్పర్ధయా వర్ధతే విద్య అనే సూక్తికి అనుగుణంగా ఆరోగ్యకరమైన పోటీ మనస్తత్వాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం, విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య, పాఠశాల సమాజానికి మధ్య సాన్నిహిత్యము, సత్సంబంధాలను పెంపొందించడం, విద్యార్థుల్లో సమాజంలో గణితం పట్ల అనుకూల వైఖరులు కలిగేటట్లు చేయడం, విద్యార్థులు, ఉపాధ్యాయులు సమాజానికి అనునిత్యం మారుతున్న విజ్ఞాన శాస్త్రాంశాల్లో గణితం పాత్రని గుర్తింపజేయడం, గణితానికి దాని వివిధ శాఖల మధ్యన ఇతర వైజ్ఞానిక, సాంఘిక శాస్త్రాలతో గణితానికి ఉన్న సహసంబంధాన్ని ప్రదర్శించడం. ఇక గణిత ప్రదర్శన విషయానికి వస్తే వైజ్ఞానిక ప్రదర్శనలో ఒక భాగము, వార్షికోత్సవం సందర్భంగా ఒక అంశము, వార్షికోత్సవానికి బదులు నిర్వహించేది, సంస్థకు బహుళ ప్రచారం కలిగించే సాధనం, నిర్వాహకులకు వ్యక్తిగతంగా పలుకుబడి, ప్రాచుర్యం లభింపజేసే ప్రయత్నము, సమాజంలోని పెద్దలు, రిసోర్స్ పర్సన్, విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులు తమ సంస్థ సామర్థ్యాలని ప్రసిద్ధ సేవా సంస్థల్ని వ్యక్తీకరించి వారి ద్వారా సంస్థకు తగిన ప్రయోజనం పొందే వేదిక లాంటి ఉద్దేశాలతో నిర్వహించవచ్చును. గణిత ప్రదర్శన నిర్వహణ: గణిత సంబంధమైన చార్టులు, నమూనాలు, చలనచిత్రాలు, క్యాసెట్స్, మనోరంజకమైన గణిత వ్యాసక్తులతో నిండిన ప్రత్యేక గణిత ప్రదర్శనలు ఏర్పాటు చేయడానికి ఆ సంస్థకు సంబంధించిన గణిత సంఘం ప్రయత్నించాలని
జేఎన్ కపూర్ గారు 1988లో తెలియజేశారు. పికే శ్రీనివాసన్ 1981. 40కి మించి గణిత ప్రదర్శనలు, అందులో కొన్ని ప్రత్యేకించినవి గాను నిర్వహించారు. విద్యార్థులను సృజనాత్మక వ్యాసంగంలో నిమగ్నం చేయడంలో గాఢంగా అభిరుచి కలిగి దాని విద్యా విలువల గురించి బాగా తెలిసిన ఉపాధ్యాయుడు ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక గణిత ప్రదర్శన నిర్వహించవచ్చని పికే శ్రీనివాసన్ గారు 1981లో తెలియజేశారు. గణిత ప్రదర్శన ఏర్పాటుకి కొన్ని సూచనలు. గణిత ప్రదర్శన ఎప్పుడు ఎన్ని రోజులు జరపాలో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిర్ణయించాలి. గణిత ప్రదర్శన సమయాన్ని, ప్రదర్శన లక్ష్యాలని, ప్రదర్శించదగిన అంశాల విషయాన్ని చాలా ముందుగానే విద్యార్థులకు తెలియజేయాలి. విద్యార్థులు నిర్ణయించుకున్న అంశాలని తగిన రీతిన వర్గీకరించాలి. ఉదాహరణకి బోధనోపకరణాలు, పజిల్స్ లాంటివి. అవకాశం ఉన్నంత వరకు అంశాలకు వివిధ రకాల నమూనాలు, ఉపకరణాలు చేయాలి. తప్పనిసరి అయినప్పుడే చార్టులు ఉపయోగించాలి. ప్రధానోపాధ్యాయుని అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పరిచి పాఠశాలలోని అందరూ ఉపాధ్యాయులు ఎవరు ఏ బాధ్యతలు నిర్వహించాలో నిర్ణయం చేసి దానికి అనుగుణంగా పనిచేసి కార్యక్రమాన్ని సఫలం చేయాలి. గణిత ప్రముఖుల్ని న్యాయ నిర్ణేతలుగా పిలిచి ప్రదర్శించినటువంటి అంశాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేయాలి. నమూనాల తయారీకి వీలైనంత తక్కువ ఖర్చు, వ్యర్థం నుంచి అర్థం అనేటువంటి భావన, వస్తు వినియోగంలో పరస్పర సహకారం, కొనడం కంటే సేకరణకు ప్రాధాన్యత అనేటువంటి ముఖ్య అంశాలని అందులో తెలియచేయాలి. ముగింపు సభలో ప్రముఖుల ప్రసంగాలు, బహుమతి ప్రదానం, ప్రదర్శనపై విశిష్ట వ్యక్తుల, సందర్శకుల అభిప్రాయాలు, సలహాలు అనేటువంటి అంశాలు నిర్వహించాలి. ఇతర స్థాయిలో గణిత ప్రదర్శన. ఈ తరహా గణిత ప్రదర్శన ప్రతి ఏటా కూడా విద్యాశాఖ నిర్ణయించిన నిర్ణయం మేరకు జరిగేటువంటి సైన్స్ ఫెయిర్ నిర్వహణ లాంటిదే. పాఠశాల గణిత ప్రదర్శన ఏర్పాటుకు చేసినటువంటి సూచనలే ఈ స్థాయి ప్రదర్శనలకి వర్తిస్తాయి. గణిత ప్రవర్తన, విద్యార్థుల వైఖరులు. 1992-96 సంవత్సరాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగినటువంటి పట్టణ, జిల్లా స్థాయి మ్యాథమెటిక్స్ ఫెయిర్స్లలో గణిత ప్రదర్శనలపై ఉన్నత పాఠశాల విద్యార్థుల వైఖరులు, గణిత ప్రదర్శనలో పాల్గొనడానికి ప్రేరణ కారకాలు, ఒక అధ్యయనం అనే పరిశోధనాంశాల్లోని కొన్ని ఫలితాలు. అత్యంత అనుకూల వైఖరిని 68% మంది, అనుకూల వైఖరిని 26% మంది ప్రదర్శించగా ప్రతికూల వైఖరిని 6% మంది ప్రదర్శించారు. గణిత ప్రదర్శనలో పాల్గొనేటువంటి అవకాశం ఏ కొద్ది మందికో దక్కుతుంది, ఉపాధ్యాయులతో సామీప్యం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి కారకాలు మొదటి 2 స్థానాల్లో ప్రాధాన్యత పొందుతాయి. ఉపాధ్యాయుల బలవంతము, తల్లిదండ్రుల నియంత్రణ తప్పించుకోవడం, పాఠశాల క్లాసుల నుంచి తప్పించుకోవడం అనేవి చివరి 3 స్థానాల్లోని కారకాలుగా ఉన్నాయి. విద్యార్థుల్లో వైఖరి మార్పులకి గణిత ప్రదర్శన అనేది ఒక సాధనమని చెప్పవచ్చు. గణిత శాస్త్ర సౌందర్య నిర్మాణం, యూక్లిడియన్ జామెట్రీ, ప్రక్షేప జామితి, చలన జామితి, సంఖ్యావాదం లాంటి గణిత శాఖల అభివృద్ధికి సౌందర్యోపాసన సంతృప్తే ప్రేరణ అయ్యింది. గణిత శాస్త్రాభివృద్ధిలో గ్రీకుల ప్రభావం చెప్పుకోదగింది. గ్రీకులు గణితాన్ని అనుభవిక విజ్ఞానం నుంచి నిగమన పద్ధతికి మార్చారు. గ్రీకులు నిగమన హేతువాదానికి ప్రాధాన్యం ఇవ్వటం వారి సౌందర్యాన్వేషణలో భాగంగా ఉంది. వారి అన్ని కార్యకలాపాల అంతిమ ధ్యేయం సౌందర్యమే. పరిపూర్ణుడు, ఉత్తముడు అయిన కవి ఎన్నో శాస్త్రాల్లో ఆరితేరినవాడై ఉండాలి. అంతేగాక ఇతనికి తాత్విక దృష్టి, కొంత గణితజ్ఞుని మెదడు అవసరమే అని ఫైడన్ తెలియజేశారు. రేఖాగణితపు ఒక సిద్ధాంత నిరూపణలోని మాధుర్యాన్ని ఆస్వాదించే రసజ్ఞానమైన ఒక చిత్తరువు, జీవ కళలు ఉట్టిపడుతూ మూలాన్ని ముమ్మూర్తులా పోలి ఉండడానికి విస్మయం చెందే రసజ్ఞానమైన ఒక్కటే. ఇవన్నీ ప్రకృతి ఉద్భవాలు, కానీ రసజ్ఞానం మాత్రం అభేదం అంటూ సర్ జాషువా రేనాల్డ్ సత్యం వల్లే సౌందర్యాన్ని కూడా అవగాహన చేసుకోవడానికి వీలవుతుందని చెప్పి భావించాడు.
సరిగా విచారించి చూస్తే గణిత శాస్త్రంలో యథార్థమైందే కాకుండా ఉదాత్తమైనటువంటి సౌందర్యం ఉంది. ఉజ్వలంగా అలంకారాలతో కూడి ఉన్న రూపచిత్రణము, సంగీతంలో వలేగాక ప్రతిమా శిల్పంలో మోస్తారుగా, దుర్బల దృష్టికి పేలవంగా కనపడినటువంటి గణితంలో ఉన్న సౌందర్యం చాలా స్వచ్ఛము, విశిష్టమైంది. ఉత్తమమైనటువంటి కళ చూపించగల నిష్ఠుర పరిణితిని ఇది ప్రదర్శిస్తుంది. మానవాతీతమైన ఆనందానుభూతికి నికషోపలమైన కావ్యోత్కర్ష వంటిదే గణితంలో కూడా ఉంది అని బెర్ట్రాండ్ రసెల్ తెలియజేశారు. గ్రీకులు గణితాత్మక వరుసలకి సమ్మోహనపరిచే ఒక దీర్ఘచతురస్రానికి గల సంబంధం గోల్డెన్ సెక్షన్ని ప్రదర్శించారు. గోల్డెన్ సెక్షన్ అంటే ఏంటంటే దీర్ఘచతురస్రం పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి 1.618:1 అయితే అది అత్యంత సుందరమైన సౌందర్య భావ వ్యక్తీకరణకు ఉపకరణం అవుతుంది. ఓకే, గోల్డెన్ రేషియో అనేది ఇంపార్టెంట్ బిట్. 1.618:1 అనమాట. గోల్డెన్ రేషియో 1.618:1. మానవ దేహం వంటి వాస్తవ రూపాన్ని దాని జామితీయ ధర్మాల ద్వారా మాత్రమే తెలుసుకోగలమని లియోనార్డో డావిన్సీ తెలియచేశారు. ఆల్బర్ట్ డెరర్ అభివృద్ధి చేసిన దృష్టి ప్రక్రమత కళ ప్రక్షిప్త జామితికి పుట్టుకనిచ్చింది. ఇక సౌష్ఠవం సౌందర్య భావన గురించి తెలుసుకుందాం. ఈజిప్షియన్లు, అరబ్బులు తమ అలంకరణలో అనేక రకాల సౌష్ఠవ మాదిరి నిర్మాణాలని ఉపయోగించారు. సౌష్ఠవ తెగల్లో ఒకటైనటువంటి కుడి ఎడమల సౌష్ఠవం అన్ని కళల్ని కనిపింపజేస్తుంది. సౌష్ఠవం అనేది స్థిరత్వానికి, విశ్రాంతికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. అలాగే సహజత్వాన్ని త్యాగం చేసైనా సరే చిత్రకారులు తమ చిత్రాల్లో కుడి ఎడమల సౌష్ఠవాన్ని సాధించడానికి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు. చాసరు కవి ఇంగ్లీష్ పద్యపాదాల్లో అక్షర సంఖ్యా నియమాన్ని పెట్టాడు. అలాగే లూయిస్ కరోల్ గణితపరమైనటువంటి రహస్యాలతో రచనలు చేశాడు. చాసో ఆరుద్రులు గణిత అంశాలని ప్రతీకలుగా వాడుకున్నారు. నటులకు, నర్తకులకు సౌష్ఠవం అనేది అతి ముఖ్యమైనది. నాట్య వృత్తాల శోభ అంతా సౌష్ఠవం మీదే ఆధారపడి ఉందని నాట్య శాస్త్రకర్త భరతుడు తెలియజేశారు. క్రమము ఒక వస్తువు ఆకార సౌష్ఠవము ఆ వస్తువు ఉద్దేశాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. సౌష్ఠవం అంటే సమతుల్యత, క్రమము, అందము, పరిపూర్ణత అని చెప్పి భావించవచ్చు. ఉదాహరణకి 12 స్క్వేర్ని 144 గాను, 21 స్క్వేర్ని 441 గాను రాస్తాము. అలాగే 13 స్క్వేర్ అంటే 169 మరియు 31 స్క్వేర్ అంటే 961. ఇది ఒక క్రమాన్ని సూచిస్తుంది. అలాగే 112 × 113 వచ్చేసి 12656 మరియు 212 × 311 వచ్చేసి 65621. ఇది కూడా ఒక తార్కిక క్రమాన్ని సూచిస్తుంది. అలాగే 27994681 × 441 = 12345654321. గణిత సృజనాత్మకతతో తార్కిక సంబంధమైన అంశం కంటే సౌందర్య భావనే ప్రభావశీలవుతుంది. ఇక నమూనా, గణితం అంటేనే నమూనాల శాస్త్రం. కొన్ని నమూనాలు చూద్దాం. 1³ = 1 స్క్వేర్, 1³ + 2³ = 1 + 2 హోల్ స్క్వేర్, 1³ + 2³ + 3³ = 1 + 2 + 3 హోల్ స్క్వేర్, 1³ + 2³ + 3³ + 4³ = 1 + 2 + 3 + 4 హోల్ స్క్వేర్. ఇక సాధారణీకరణము σn³ = σn హోల్ స్క్వేర్. అలాగే 1 + 2 + 3 + 4 + 3 + 2 + 1 అంటే 4 స్క్వేర్. అలాగే 1 + 2 + 3 + 4 + 5 + 6 + 5 + 4 + 3 + 2 + 1 = 6 స్క్వేర్. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 6 + 5 + 4 + 3 + 2 + 1 = 7 స్క్వేర్. కొన్ని సంఖ్యలను బిందువుల రూపంలో చూపితే వాటితో త్రిభుజము, చతురస్రము, దీర్ఘచతురస్రము ఇలా ఆకారాలని ఏర్పరచవచ్చు. ఉదాహరణకి 1, 3, 6, 10 ఇటువంటి సంఖ్యల్ని బిందువులుగా అమరిస్తే త్రిభుజాలు వస్తాయి. 1 అంటే ఒక డాట్ ఇస్తాం, 3 అంటే 3 డాట్స్ ఇస్తాం. ఓకే, ఇది ఒక త్రిభుజాన్ని సూచిస్తుంది. అలాగే 6 తోటి కొన్ని త్రిభుజాలు అనేవి వస్తాయి.
అలాగే 10 ఇలా 1, 3, 6, 10 ఇటువంటి సంఖ్యలతోటి మనము త్రిభుజాలు నిర్మించవచ్చు. కాబట్టి 1, 3, 6, 10 సోహాన్లని త్రిభుజ సంఖ్యలు అని చెప్పి పిలుస్తాం. అనుక్రమము గణితంలో అనుక్రమం అవగాహన ఎంతో ఉపకరిస్తుంది. ఉదాహరణకి 142857ని 1తో మల్టిప్లై చేస్తే సేమ్ అదే నెంబర్ వస్తుంది. అలాగే 2తో మల్టిప్లై చేస్తే ఆ ఉన్న నంబర్స్లోనే మార్పులు వస్తాయి. 3తో చేసిన అలాగే ఉంటుంది, 4తో, 5తో, 6 తోటి ఆ నంబర్స్ మాత్రమే మారుతాయి ముందు వెనక్కి. కాబట్టి ఇదొక అనుక్రమానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే మరొక ఉదాహరణ చూసినట్లయితే 76923 దీన్ని 1తో మల్టిప్లై చేసిన, 10తో మల్టిప్లై చేసిన, 9తో మల్టిప్లై చేసిన, 12తో మల్టిప్లై చేసిన, 3తో మల్టిప్లై చేసిన, 4తో మల్టిప్లై చేసిన అవే అంకెలు తారుమారయ్యి ఒక అనుక్రమాన్ని ప్రదర్శిస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.